వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 91వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. చాలండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. నేను కనుక ఒక ప్రశ్న అడిగితే ఈ ఉదయకాలంలో, ప్రపంచంలోనే మనకు చాలా సేఫ్టీతో కూడినటువంటి స్థలం ఏంటి? భద్రతతో కూడుకున్న స్థలం ఏంటి? ఎక్కడ ఉంటే ఇక నాకే ఇబ్బంది కలగదు, ఇక్కడ ఉంటే ఇక్కడ నాకు బాగుంటుంది అని మీరు ఎక్కడ అనుకుంటారు? నాకు ఇక్కడ ఏ అపాయము నాకు ఉండదు అని మీరు అనుకునే స్థలం ఏంటి? ఎక్కడ మీరు అలా ఫీల్ అవుతారు? గమనించండి, ప్రతి ఒక్కరు కూడా కదండి ఒక స్థలం, అది మీరు పుట్టిన ఊరే కావచ్చు, లేకపోతే తర్వాత మీరు పెరిగినటువంటి ప్రాంతం వేరుగా ఉన్నదనుకోండి అక్కడ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఓకే మీరున్నటువంటి ఇల్లు కావచ్చు, ఒక స్థలం కావచ్చు, అక్కడ మీరు ఏంటంటే అక్కడ మీకు భద్రత అనేది ఉంటుంది కదండి. మనం బయట ఎక్కడ తిరిగినా కూడా ఇంటికి వచ్చిన తర్వాత కదండి ఒక భద్రత మనం ఫీల్ అవుతాం. మన ఇంటికి వచ్చాము, అమ్మయ్య మన ఇంటికి చేరుకున్నాము కదా, కాబట్టి ఇక్కడ మనకి ఇంకే ఇబ్బంది ఉండదు. వర్షంలో మరి తడుస్తూ వస్తున్నారనుకోండి, అలా మీరు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా మీకు అమ్మయ్య ఇంటికి చేరుకున్నాంలే కదా, కాబట్టి మనం ఇక్కడ తడవం. ఒక బాగా ఎండగా ఉన్నటువంటి రోజున మీరు వెళ్తున్నారనుకోండి, బాగా ఇబ్బందిగా ఉంది, అయితే 1 కిలోమీటర్ నడిచిన తర్వాత అప్పుడు మీ ఇల్లు వచ్చింది. సో మీ ఇంట్లోకి వెళ్ళగానే మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి, చాలా హాయిగా మనకు ఉంటుంది. అమ్మయ్య ఇప్పుడు ఇంటికి చేరుకున్నాము, ఇంకా పర్వాలేదులే కదా. సో అలాగా, లేకపోతే మీరు ఎక్కడో రాత్రిపూట ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారు అనుకుందాం. ప్రయాణం చేసుకుంటూ చాలా దూరం నడిచి చీకట్లో మరి నడుస్తూ వస్తున్నారు అనుకుందాం. అఫ్కోర్స్ ఇప్పుడైతే మనకు అన్ని కూడా లైట్లు కదా, రోడ్ అంతా డెవలప్ అయింది. ఇంతకుముందు మరి ఆ చిన్న దారి ఉండేది అనమాట, ఇక్కడ మట్టి రోడ్ ఒక్కటే ఉండేది కదా. అక్కడ ఇంతకుముందు చెప్పేవారు చాలామంది, అక్కడ చాలా భయపడేవారండి. శ్మశానం ఉంది కదా, అక్కడ భయపడేవారు. అప్పట్లో అయితే రాత్రి సాయంకాలం 6 దాటగానే అక్కడందరూ కూడా దొంగలు వచ్చేవారు, ఓకేనా. తాగేసిన వాళ్ళు అక్కడ ఉండేవారు. మరి ఆ రోడ్లో అంటే ఆ హైవే నుంచి రావాలి లోపలికంటే చాలా భయపడేవారు. సరే, ఒకవేళ మీరే కనుక అక్కడ ఆ ప్లేస్లో ఉన్నారనుకుందాం, మీరు అక్కడ బస్ దిగి ఇంకా ఇంటికి మీరు ఇలాగ నడుచుకుంటూ ఎండాడు లోపలికి ఇలాగా వస్తున్నారనుకుందాం. ఇంకా మీ ఇంటికి వచ్చేంత వరకు మీ మనసు ఎలా ఉంటుందండి? భయంగా ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఇంకొకసారిగా మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లో లోపలికి వెళ్ళి ఇంక తలుపు వేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఎలా ఉంటుంది ఫీలింగు? అమ్మయ్య ప్రశాంతంగా కదండి వచ్చేసాం ఇంకా, కాబట్టి ఇంకెవరు కూడా దొంగలు కానీ తాగుబోతులు ఎవరు కూడా ఇక్కడ రారు కదండి. అంటే అక్కడ ఉన్నప్పుడు ఆ ప్లేస్ అంతా మీకు కొంచెం భయంగా ఉంది, ఆ స్థలం అంతా కూడా భయంగా, మరి దొంగలు వస్తారేమో లేకపోతే అదో ఇదో అని మీరు భయపడుతున్నారు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత, మీ ఇంటికి చేరుకున్న తర్వాత మీరు ఒక్కసారికి తలుపులు వేసుకున్న తర్వాత అమ్మయ్య ఇప్పుడు మరి మనం మన ఇంట్లో ఉన్నాం, కాబట్టి మనం ఇక హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక్కడ ఇంకా ఏ దొంగలు రారు, మనకి ఎటువంటి భయము ఉండదు. అందుకే మనము చాలా భద్రతతో, భయము లేకుండా, చాలా హాయిగా కదండి మనము మన ఇంటిలో మనం ఉంటాం. అయితే ఈ రోజున మనం చదువుకున్న యొక్క వాక్యం ఏం తెలియచేస్తుందంటే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అంటే ఈ ప్రపంచంలో ఒక విధంగా చెప్పాలంటే మీ గృహము కంటే కూడా, మీ ఇంటి కంటే కూడా, మీ స్వస్థలము కంటే కూడా, మీరు పుట్టినటువంటి ఊరు కంటే కూడా ఇంకా భద్రత, ఇంకా ప్రశాంతంగా, ఇంకా హాయిగా జీవించేటటువంటి ఒక స్థలము ఉంది. ఆ స్థలము ఎక్కడో కాదు, ఎవరో కాదు, కానీ ఆ స్థలం ఎవరంటే మహోన్నతుడైనటువంటి
మన దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుని చాటును నివసించడమే మనకు భద్రత కలిగిస్తుంది. మన దేవుని చాటున ఎలాగైతే కోడి కదా, చిన్న చిన్న పిల్లలు అనుకోండి, అవన్నీ కూడా ఆ రెక్కల కింద కప్పేస్తుంది అనమాట కోడి కదా. ఏదైనా కుక్క వస్తున్నప్పుడు, పిల్లి వస్తున్నప్పుడు, లేకపోతే ఇంకా ఏదైనా వర్షం ఎక్కువగా వస్తున్నప్పుడు కదా, అలాగా దాని రెక్కల చాటును అలాగ కప్పినప్పుడు అవి అక్కడ చాలా భద్రంగా ఉంటాయి. అవి అక్కడ ఎవరికి బయట కూడా కనబడవు, అవి ఉన్నట్టుగా కూడా. అంటే ఇప్పుడు ఆ కోడి పిల్లలకు ఆ తన తల్లి అయిన కోడి రెక్కల చాటున అవి చాలా భద్రంగా ఉంటాయి. వాటికి ఏముందండి? భద్రత ఉంటుంది, భయం ఉండదు, ఇక భద్రత అనేది ఉంటుంది. అలాగా ఈ రోజున విశ్వాసులుగా మనకు ఎక్కడ భద్రత ఉంది? ఎవరి రెక్కల చాటున మనకు భద్రత ఉంది? ఎక్కడికి వెళ్తే అక్కడ మనకు అమ్మయ్యా, ఇప్పుడు మనకి ఇక భయం ఉండదు, ఇక మనం ప్రశాంతంగా ఉండొచ్చు, ఇక ఎవరు మనల్ని ఇంకా దోచుకునేవారు, మనల్ని కొట్టేవారు, లేకపోతే దొంగలు ఇక పడరు అని మనం మామూలుగా అయితే ఎప్పుడైతే మన ఇంట్లోకి మనం ప్రవేశించి మనం అక్కడ చాలా హాయిగా మరి ఫ్రీగా భయం లేకుండా జీవిస్తూ ఉంటామో, అలాగా మనం కూడా విశ్వాసులుగా మరి మనము అటువంటి భద్రతతో, క్షేమముతో, నెమ్మదితో, సంతృప్తితో జీవించేటటువంటి స్థలం ఒకటి ఉంది. ఆ స్థలం ఎవరు కాదు కానీ దేవాది దేవుడే. హల్లెలూయా. కాబట్టి విశ్వాసులుగా మనము ఎవరి చాటున మరి మనము నివసించాలని కోరుకోవాలి. మరి ముఖ్యంగా ఈ సంవత్సరంలో మరి మనం భద్రతతో జీవించాలి, నెమ్మదితో జీవించాలి, ప్రశాంతంగా మనం జీవించాలి, ఇక హాయిగా మనం జీవించాలి, ఇక ఏ భయాలు లేకుండా, ఏ చింతలు లేకుండా, ఇక అమ్మో ఎట్నుంచి ఎవరు వచ్చి ఏం చేస్తారేమో, ఏ కీడు జరుగుతుందో ఏమో అని ఎప్పుడు టెన్షన్తో జీవించకుండా, భయంతో జీవించకుండా, అలాగా మరి మనము ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడా, మనము బ్రతికినన్ని రోజులు, జీవించినంత కాలం, ఈ భూమి దేవుడు మనల్ని పెట్టేంత వరకు కూడా మరి భద్రతతో మరి ఎక్కడ జీవించగలము అని చూస్తే ఈ రోజుల్లో ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదు. మనం కనుక ఆలోచిస్తే బాగా డబ్బున్న వాళ్ళు సైతం ఏంటి, వాళ్ళకి భద్రత అనేది లేదు. అంటే వాళ్ళకి భద్రత కాసేవారు ఉండొచ్చు, ఎవరు బాడీ గార్డ్స్ ఉండొచ్చు, వాచ్మెన్ వాళ్ళు ఉండొచ్చు, పని చేసే వాళ్ళు ఉండొచ్చు. అయితే వాళ్ళ మనస్సులో ప్రశాంతత, భద్రత అనేది వారికి లేదు. వారికి మనస్సులో మరి లేకపోతే వారి హృదయంలో, వారి జీవితంలో భద్రత అనేది లేదు. ఎలా జీవిస్తున్నారంటే టెన్షన్తోనే జీవిస్తూ ఉన్నారు, భయంతోనే గడుపుతూ ఉన్నారు. ఎందుకంటే ఎటు నుంచి ఎవరు వస్తారో తెలియదు, లేకపోతే ఎవడు ఎప్పుడు మోసం చేస్తాడో తెలియదు. వాళ్ళకి బాగా ఆస్తుంది అనుకోండి, బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, ఓకేనా, మనం అనుకుంటే అబ్బా వాళ్ళకేమండి బాగా ఉన్నవాళ్ళు, వాళ్ళు బాగా డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి బాగా ఆస్తులు ఉన్నాయి, లేకపోతే వాళ్ళకి బాగా ఒక 10 ఇల్లులు ఉన్నాయి, లేకపోతే ఇంత స్థలం ఉంది, అది ఇది మనం అనుకుంటా. కానీ అయితే వాళ్ళకి ఎంత ఆస్తి ఎక్కువ ఉంటే అంత ఎక్కువ వాళ్ళకు చెప్పండి ఏముంటుంది? ప్రెషర్ ఉంటుంది కదా, భయం ఉంటుంది, కలవరం ఉంటుంది, ఆందోళన ఉంటుంది, టెన్షన్. సో ప్రశాంతంగా వాళ్ళు మరి చాలాసార్లు వాళ్ళకి నిద్ర కూడా మరి పట్టదు. అందుకే నిద్ర మాత్రలు వేసుకోవాలి. నిద్ర పట్టడానికి నిద్ర మాత్రలు వేసుకుంటారు చాలామంది. ఎందుకంటే భయం. ఎందుకంటే వాళ్ళకున్న ఆస్తిని బట్టి కావచ్చు, మరొకటి బట్టి కావచ్చు. అందుకే ఈ లోకంలో మనకి ఎక్కడ కూడా భద్రత, ఆ ప్రశాంతత, ఆ నెమ్మది, ఆ సమాధానం ఎక్కడ మనకు దొరకదు. కానీ మన ఇంటిలో కంటే కూడా ఎక్కువగా మరి మనము దేవునిలో ఉన్న వాళ్ళకి, విశ్వాసులకి ఎక్కడ భద్రత, ఎవరిలో భద్రత, ఎవరిలో క్షేమం, ఎవరిలో ఆనందం, ఎవరిలో ఆరోగ్యం ఉంది అంటే మన ప్రభు అయినటువంటి దేవునిలో మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటను మనం ఆధారం చేసుకుని మరి దేవుని బిడ్డలకు మరి భద్రత, క్షేమము, మరి ఆశీర్వాదము ఎలా లభిస్తుంది? మహోన్నతుని చాటున మాత్రమే మనకు అది లభిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరు మహోన్నతుడు? సర్వశక్తి గల దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుడు ఎవరు చెప్పండి? మహోన్నతుడు. చెప్పండి, మహోన్నతుడు, సర్వశక్తి గలవాడు.
కాబట్టి మన దేవుడు మహోన్నతుడు, అంటే అందరికన్నా ఉన్నతంగా పైన ఉన్నటువంటి వాడు. ఇంకా అలాగే సర్వశక్తిమంతుడు, అంటే మరి ఆయనకి గొప్ప శక్తి ఆయనకుంది. ప్రపంచంలో ఎవ్వరికి లేని శక్తి, ఎందుకంటే దీన్ని అంతా చేసింది ఆయనే కాబట్టి, మన సృష్టికర్త దేవుడే కాబట్టి మనం ఎటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం, ఆరాధిస్తున్నాం ఈ ఉదయకాలం అంటే మహోన్నతుడైన దేవుణ్ణి, అలాగే సర్వశక్తి గల దేవుణ్ణి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అటువంటి దేవుడిని మనం పెట్టుకొని మనం ఏం చేయాలి? మీకు ఏదైనా ఒక చిన్న భయం వచ్చింది అనుకోండి, ఒక చిన్న కలవరం వచ్చింది అనుకోండి, ఒక చిన్న టెన్షన్ అనుకోండి, లేకపోతే ఏదో డాక్టర్ ఏదో ఒక రిపోర్ట్ ఇలా చెప్పాడు, మీకు ఏదైనా అనారోగ్యం ఉందనుకోండి, ఏదైనా టెస్ట్ చేయించమన్నారు, లేకపోతే టెస్ట్లో ఇలాగ వచ్చింది, లేకపోతే మీకు ఫలానా సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉందని చెప్పారనుకోండి, ఒక్కసారిగా మనకి భయం కలుగుతుంది, భయం వేస్తుంది, మనకు కొంచెం టెన్షన్, మనకు కొంచెం గుండె వేగంగా కొట్టుకుంటుంది కదా. ఇక మనసు కుదుటగా ఉండదు, మనకి మనసు ప్రశాంతంగా ఉండదు. లేకపోతే ఇంకా ఎవరన్నా ఏదైనా ఒక మాట అన్నా, లేకపోతే మనకి మీద గొడవ ఏదైనా పెట్టుకున్నా కదా, లేకపోతే మన బంధువులు కొన్నిసార్లు మనల్ని ఇదిగా మాట్లాడినా, తక్కువ చేసి మాట్లాడినా, లేకపోతే ఇంకెవరైనా బాగా మనకు కావలసిన వాళ్ళే మనల్ని కొన్నిసార్లు మోసం చేసినా కదా, రకరకాలుగా మనం వెళ్ళే పరిస్థితుల్లో మనకప్పుడు అభద్రత భావంగా జీవిస్తాం కదండి. మనకి ఇంకా భద్రత అనేది మనకు ఉండదు, ప్రశాంతత అనేది మనసులో ఉండదు, నెమ్మదిగా మరి మనము ఉండలేం. నెమ్మదిగా ఉండాలని కోరుకుంటాము, కానీ ఆ పరిస్థితులు మనల్ని నెమ్మదిగా ఉండజేయలేవు. అవి మనల్ని నెమ్మదిగా ఉండడానికి మనకు అనుమతించకుండా మన మనస్సులో ఆ రీతిగానే వాటి గురించే భయము, వాటి గురించినటువంటి ఆందోళన, వాటి గురించినటువంటి కలవరం, టెన్షన్స్ అనేవి మన మైండ్లో చాలాసార్లు ఉంటూ ఉంటాయి. అయితే ఈ సమస్యలన్నిటికీ ఈరోజు దేవుడు ఒక పరిష్కారం మనకు చూపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు ఎటువంటి కలవరములు, చింతలు మనకున్నప్పటికి కూడా, ఎటువంటి టెన్షన్స్ మనకున్నప్పుడు కూడా, ఎటువంటి భయాలు ఉన్నప్పటికి కూడా, ఇదిగో ఈ 2024లో మన దేవుడు మనల్ని ఏ రీతిగా మన దేవుడు ఆయన జీవింప చేస్తూ ఉన్నాడో ఈ రోజున మనం దాని గురించి ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మనందరూ తెలుసుకోవాల్సింది, మనకు భద్రత, క్షేమము, దీవెన ఎక్కడుందంటే మహోన్నతుని చాటున మనము నివసించినప్పుడే, సర్వశక్తి నీడను విశ్రమించినప్పుడే. అంటే మరి మనము ఆయన దగ్గరకు మనము వెళ్ళాలి, ఆయన దగ్గరకు వెళ్ళాలి. ఇప్పుడు మామూలుగా కొన్నిసార్లు మనకి కొన్ని కష్టాలు వచ్చిన కొన్ని చోట్లకి వెళ్తూ ఉంటాం. ఇప్పుడు భార్య భర్తలకి గొడవలు వచ్చాయనుకోండి, గొడవలు వచ్చినప్పుడు మరి భర్త ఎక్కడికి వెళ్తుంది, భార్య ఎక్కడికి వెళ్తుంది, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది కదమ్మా, వాళ్ళ పుట్టినింటికి. ఎందుకంటే ఇక్కడ మరి అక్కడ గొడవలు అవుతున్నాయి, అక్కడ నాకు క్షేమం లేదు, అక్కడ నాకు భద్రత లేదు, కాబట్టి ఇక నేను ఇతనితో భర్తతో గొడవపడి ఇంక వాళ్ళ తల్లి ఇంటికి, వాళ్ళ పుట్టినింటికి వెళ్తారు. ఎందుకంటే అక్కడ మరి మాకు అక్కడ క్షేమం ఉంది, అక్కడ మా తల్లిదండ్రులు ఉన్నారు, కాబట్టి వాళ్ళు నన్ను చూస్తారు, వాళ్ళని ఆదరిస్తారని భార్య ఏమనుకుంటుంది, అక్కడికి వెళ్తుంది. లేదు ఆ గొడవలన్నీ సర్దుమనిగా అనుకుంటే, సరే మళ్ళీ ఇక్కడ నాకు భద్రతుంది అనుకుంటే, మళ్ళీ ఎప్పుడైతే నమ్ముతుందో అప్పుడే మళ్ళీ భార్య ఏం చేస్తుంది, మళ్ళీ భర్త దగ్గరికి వస్తుంది. అక్కడ నాకు భద్రత ఉంది, అక్కడ నేను కొంచెం హాయిగా ఉండొచ్చు, అక్కడ ఇంకా నాకు గొడవలు అనేది ఉండవు, మనసు ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటే అక్కడికి వెళ్తారు. అయితే మరి మనకు విశ్వాసులుగా మనకు ఆ భద్రతను, లేక ఆ ప్రశాంతతను, ఆ నెమ్మదిని, ఆ ఆశీర్వాదాన్ని అనుగ్రహించేది ఎవరండి? కేవలం మన దేవుడు మాత్రమే. దేవుని యొక్క చాటున మాత్రమే, ఆయన నీడలో మాత్రమే, ఆయన రెక్కల క్రింద మాత్రమే మనము అటువంటి భద్రతను మనము చూడగలము. అందుకే అటువంటి దేవుని యొక్క సన్నిధిని విషయంలో మనం ఏం చేయాలి? 2వ వచనం చదవండి ఒకసారి. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడని. అవును, కాబట్టి మనం ఈ సంవత్సరం అంతట్లో కూడా ఏ రీతిగా అయితే ప్రభు మనకు మహోన్నతుడిగా,
సర్వశక్తిమంతుడిగా ఆయన ఉన్నాడో, ఆయన యొక్క నీడలోనే, ఆయన యొక్క చాటులోనే, ఆయన యొక్క సన్నిధిలోనే, ఆయన యొక్క రెక్కల క్రిందే మనకు మరి భద్రతను, లేకపోతే ఆశీర్వాదము, లేక ఆరోగ్యము అవన్నీ ఉన్నాయో, అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఈ రోజున నీవు ఒక సాక్ష్యము చెప్పాలి లేచి. ఏంటి అంటే, ఇదిగో ఆయనే నాకు ఆశ్రయము, అంటే నా దేవుడే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు అని మనము మన దేవుని గురించి ఈ రోజున సాక్ష్యం చెబుతూ ఉన్నాం. ఇప్పుడు మనకు ఆయనే ఆశ్రయం. అంటే ఆశ్రయం అని ఎప్పుడు అంటామంటే, మీకు ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, భార్య భర్తలు ఎలాగైతే గొడవ పడినప్పుడు ఇంకా భార్య ఆశ్రయం కోసం వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి వెళ్తుంది. అక్కడ వారిని ఆశ్రయిస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి సహాయాన్ని కోరుతుంది. నేను ఇక్కడ ఉంటాను, అక్కడ ఆ స్థలంలో లేకపోతే ఆ ఊరిలో ఆ ఇంటిలో నాకు క్షేమము లేదు, నాకు భద్రత లేదు, నాకు ప్రశాంతత లేదు, కాబట్టి నేను అందుకే ఇక్కడొచ్చి మిమ్మల్ని నేను ఆశ్రయిస్తూ ఉన్నాను, నాకు ఆశ్రయం కల్పించండి, మీ దగ్గర నేను ఉంటాను అని చెప్పడం. ఆ ఆశ్రయంలో తనకు నెమ్మది. అలాగే నా కోట, అప్పట్లో పూర్వకాలంలో ఏముండేవండి, రాజు ఇంటికి చుట్టూ కోట గోడలను ఉంటాయి, రాజభవనానికి చుట్టూ. ఓకేనండి. మరి ఆ కోటలను ఎక్కి దాటి రావడం అంటే అంత సులువైన మాట కాదు. అంటే రాజుని ఎవరైనా కూడా మరి రాజుని చంపాలన్నా లేకపోతే ఇంకేదైనా చేయాలన్నా కూడా, హాని చేయాలన్నా అంత సులభమైన పని కాదు. చుట్టూ ఏముంటుందండి, కోట ఉంటుంది కదా. ఆ కోట మీద ఎవరు కాపలా కాస్తుంటారు, సైనికులు అందరు కూడా ఎప్పుడు రాత్రింబగళ్ళు 24 గంటలు మనకు డే అండ్ నైట్ వాచ్మెన్ ఉన్నారు కదా. అలాగా అప్పటి కాలంలో, రాజుల కాలంలో అలాగా కోట గోడ చుట్టూ కూడా సైనికులు ఉండేవారు. సైనికులు మరి అక్కడ కాపలాదారులు, కాపలా కాసేవారు. అంటే ఎవరు కూడా శత్రువు లోపల రాకుండా, ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళ ముందే పసిగట్టి వాళ్ళని హతముందించడానికి వీరు ఆ యొక్క కోటను మరి కోట దగ్గర వారు ఉంటారు. కాబట్టి ఇప్పుడు మన యొక్క కోట, అందుకే కీర్తనకారుడు చాలాసార్లు దేవా నీవే నా కోట, నీవే నా ఎత్తైన స్థలము, నీవే నాకు దుర్గము అని సంబోధిస్తుంటాడు. నా ఆశ్రయ దుర్గము నీవే, నా కొండ, నా కోట నీవే, నా ఎత్తైన స్థలము నీవే. అంటే నాకు అక్కడ క్షేమం ఉంది. ఓకేనా. ఇప్పుడు ఆ కోట ఉందనుకుందాం, ఆ యొక్క రాజ్యభవనం చుట్టూ అక్కడ ఏముంది, క్షేమం. అక్కడ అతను చాలా హాయిగా భద్రంగా ఉండొచ్చు. రాజు అక్కడ చాలా హాయిగా భద్రంగా ఉంటాడు. తర్వాత కొన్నిసార్లు ఆ రోజుల్లో యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఏం జరిగేదంటే, మరి యుద్ధం జరగగానే రాజు వెళ్ళిపోడు యుద్ధంలోకి. అతడంట ఆ యుద్ధం జరిగేటప్పుడు ఒక చోట ఒక పర్ణశాల, అంటే ఒక ఇలా గుడారం లాంటిది వేసి ఉంటారు చుట్టూ, ఇలాంటి గుడారం లాంటిది వేసి మరి అక్కడ అందులో ఆయన ఉంటాడు రాజు. మళ్ళీ ఆయన్ని కాపాడడానికి ఆయన చుట్టూ కూడా చాలా మంది కాపలాదారులు, అక్కడ బాడీ గార్డ్స్, సైనికులందరూ, భటులందరూ కూడా అక్కడ ఉంటారు. అంటే ఒకవైపు అక్కడ యుద్ధం జరుగుతుంది, అయితే వెంటనే కూడా రాజు వెళ్ళడు, అవసరమైనప్పుడు ఈయన వెళ్తాడు యుద్ధం చేయడానికి. ఈలోపు సైనికులందరూ కూడా, భటులు సైనికులందరూ యుద్ధం చేస్తూ ఉంటారు. ఆ యుద్ధ భూమిలో ఒకవైపు యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. ఆ శబ్దాలన్నీ కూడా భయంకర కేకలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అయితే అక్కడే ఒక పర్ణశాలలోనే ఆయన మాత్రం లోపల భద్రంగా ఉంటాడు. మళ్ళీ ఆయన కాపాడడానికి ఆ చుట్టూ ఉన్న వారు కూడా ఆయన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, కాపలా కాస్తూ ఉంటారు. అంటే అక్కడ మరి ఆ యొక్క గుడారములో లేక ఆ పర్ణశాలలో ఆయనకు ఏముంది చెప్పండి, భద్రత ఉంది. ఆ లోపలికి వచ్చి అతన్ని చంపేయడానికి ఎవరు కూడా రారు. ఎందుకంటే ఆయన చుట్టూ, తర్వాత బయట కూడా ఎవరు ఉంటారు, కాపలా కాసేవారు ఉంటారు. సో ఒకవేళ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళతో మరి యుద్ధం చేసి మరి రాజుని అక్కడ మాత్రం వాళ్ళు భద్రపరుస్తారు. రాజు ప్రాణాలు మాత్రం ఏది నష్టం వాటిల్లకుండా వారు అక్కడ జాగ్రత్తగా అతన్ని చూసుకుంటారు. అలాగే మనల్ని కూడా జాగ్రత్తగా చూసుకునే దేవుడు మనకు కూడా ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని భద్రపరిచే దేవుడు కూడా మన దేవుడే, మనల్ని కాపాడేది మన దేవుడే. మన చుట్టూ కూడా ఆ యుద్ధ భూమిలో కూడా మనం కూడా ఉండవచ్చు కొన్నిసార్లు.
మన చుట్టూ యుద్ధ వాతావరణం ఉండి ఉండవచ్చు. మన చుట్టూ కూడా భయంకరమైన అరుపులు కేకలు జరుగుతూ ఉండొచ్చు. మన చుట్టూ కూడా అనేక ప్రమాదాలు జరుగుతూ ఉండొచ్చు. మన చుట్టూ అనేక విపత్తులు, అనేక మరి తెగుళ్ళు మరి జరుగుతూ ఉండొచ్చు. అయితే ఆ పరిస్థితుల మధ్యలోనే దేవుడు మనలను భద్రపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే 3వ వచనంలో ఉంది, చదవండి 3వ వచనం. ఆ, అవును, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. అవును, ఆ వేటగాడు అంటే మనల్ని ఇబ్బంది పెట్టేవాడు, మనకు నష్టము కష్టము తీసుకురావాలని చూచేవాడు. ఓకేనా? ఆ వేటగాడు ఎవరో కాదు కానీ సాతానుడు, దుష్టుడు, అపవాది. వాడు ఎన్నో కుయుక్తులు మన మీద పన్నుతూ ఉంటాడు. ప్రతిరోజు కూడా ఎన్నో కుట్రలు పన్నుతూ ఉంటాడు. మనం ఎలాగ ఇబ్బంది పెట్టాలి, మన మీదకి ఎలాగా ఏదైనా ఒక నష్టాన్ని తీసుకురావాలి, ఒక కష్టాన్ని తీసుకురావాలి, మనల్ని దేవుడి దగ్గర నుంచి దూరంగా ఎలాగ లాక్కెళ్ళిపోవాలి అని సాతానుడు ఎన్నో శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దొంగతన హత్య ఎందుకు వస్తాడండి? దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు అని యోహాను సువార్త 10:10లో అక్కడ రాయబడి ఉంది. కాబట్టి సాతానుడు, ఈ వేటగాడు ఎవరంటే దుష్టుడైనటువంటి సాతానుడు మరి ఏ రీతిగా ఉన్నాడు? 1 పేతురు పత్రిక 5లో ఉంటుంది. వాడు గర్జించే సింహం వలె వాడు ఉన్నాడు. కాబట్టి ఆ సాతానుడు, దుష్టుడు మనకు విరుద్ధంగా వాడు పని చేయడానికి ఎన్నో ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. మనల్ని వాడు అటువంటి కుట్రలు మన మీద పన్ని మనల్ని ఇటువంటి ఇరకాటంలోకి నెట్టించాలని వాడు చూస్తూ ఉంటాడు. అయితే మరి నాశనకరమైన తెగులు, అలాగే వేటకాని ఉరి, ఆ 2 విషయాలు అక్కడ 3వ వచనంలో ఉన్నాయి. అవి ఏవి కూడా మనకు సమీపించకుండా దేవుడు మరి మనల్ని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. ఆయన చాటున మనం నివసిస్తే, ఆయన నీడన విశ్రమిస్తే, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట అని నమ్ముకుని దేవుడు ఆయనే అని మనం ఆయన గురించి సాక్ష్యం ఇస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, మరి దేవుడు చేసే పని ఏంటి తెలుసా? ఈరోజు వేటగాని ఉరిలో నుండి, లేక నాశనకరమైన తెగులు రాకుండా ఆయన మనల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగున ఆయన మనల్ని విడిపించి రక్షిస్తాడు అని దేవుని యొక్క వాక్యంలో ఎన్నో చోట్ల దేవుడు మన దేవుని బిడ్డలకు వాగ్దానాలు దేవుడు తెలియచేశాడు. కొన్నిసార్లు విశ్వాసులుగా, కొన్నిసార్లు గమనించండి, మనకి ఏమి కలుగుతుంటాయంటే, మనకు కొన్ని అపాయకరమైన పరిస్థితులు మనకు కలుగుతూ ఉండవచ్చు. అయితే గమనించండి, దేవుడే మనల్ని రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, కొన్నిసార్లు మనకు కొన్ని ఇబ్బందులు లేక కొన్ని కరువుతో కూడిన పరిస్థితులు మనకు కలగొచ్చు. అయితే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మనం చూద్దాం. కీర్తనలు 34వ అధ్యాయంలో 19వ వాక్యం ఒకసారి చదవండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. గమనించండి, కొన్నిసార్లు మనము దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు, విశ్వాసులుగా ఉంటున్నప్పుడు, లేక నీతితో నడుచుకుంటున్నప్పుడు, దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్నాం కాబట్టి తప్పదు, కొన్ని రకాల ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే, మీరు ఇంకా దేవుడి కోసం ఖచ్చితంగా భక్తి చేయాలనుకున్నప్పుడు కొన్నిసార్లు ఇంకా మీకు అటువంటి పరిస్థితులు ఇంకా ఎక్కువ అవ్వచ్చు. కొన్నిసార్లు ఇంకా అటువంటి కష్టాలు ఎక్కువ రావచ్చు, కలగొచ్చు. అంటే మీకు అవన్నీ కూడా అన్ని వైపుల నుండి ఒకేసారి మీకు ఆపదలు పొంచి ఉండవచ్చు. అన్ని వైపుల నుంచి ఒకసారి మనకు సమస్యలు ఆవరించి ఉండవచ్చు. ఎందుకంటే ఇక్కడే రాబడింది కదండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. కాబట్టి అనేక సమస్యలు కూడా మనకు రావచ్చు. అయితే అక్కడ గొప్ప విషయం ఏంటంటే, కింద మీరు చదివారు కదండి, ఏముంది 2వ భాగంలో ఆ వచనంలో, వాటి అన్నిటిలో నుండి
యెహోవా వానిని విడిపించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు ఈ వేటగాడి నుంచి, అంటే అపవాది నుంచి, దుష్టుడి నుంచి, ఈ లోకంలో నుంచి, ప్రజల నుంచి మరి అనేక రకాల సమస్యలు, ఆపదలు మనకు ఎదురవ్వచ్చు. అనేక రకాల సమస్యలు మనల్ని చుట్టుముట్టి ఉండవచ్చు. శత్రులాగా ఎలాగైతే వాళ్ళు దాడి చేయడానికి ఒక వ్యక్తి మీద చుట్టుముడతారో అలాగున మనల్ని కూడా ఒక్కసారిగా అనేక సమస్యలు మరి అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి ఉండొచ్చు. అయితే గొప్ప విషయం ఏంటో తెలుసండి, వాటి అన్నిటిలో నుండి ప్రభువు వారిని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మనం అదే చదువుకున్నాం. ఈ 91 కీర్తన తిరిగి మనం చూస్తే ఆ దేవుడు ఏం చేస్తాడండి, విడిపించును, అలాగే రక్షించును. వేటకాని ఉరిలో నుండి ఆయన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. అది ఎలా చేస్తారంటే దేవుడు 4వ వాక్యం చదవండి ఇప్పుడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. గమనించండి, ఇప్పుడు ప్రభువు మనకి అటువంటి తెగులు రాకుండా, నాశనకరమైన తెగులు రాకుండా, లేక అనేక ఆపదలు కలిగిన మనల్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, ఆయన రెక్కలతో నిన్ను కప్పును. దేవునికి స్తోత్రం. ఎలాగైతే కోడి పిల్లలకి కోడి ఏం చేస్తుందండి, ఆ పిల్లల్ని రెక్కలతో కప్పుతుంది కదా. ఏదైనా వాటి తినివేయడానికి వచ్చినప్పుడు, లేకపోతే వర్షం వచ్చినప్పుడు, లేకపోతే మరొక ఇది ఒక డేంజర్, ఇది ఒక ప్రమాదము అని ఆ కోడి అనుకున్నప్పుడు రెక్కలతో ఎలాగైతే కప్పుతుందో, కప్పి తన పిల్లలకు భద్రతను, ఆశ్రయాన్ని కల్పిస్తుందో, అలాగ మన దేవుడు తన రెక్కలతో మనల్ని కప్పును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన రెక్కలతో కప్పి ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం కలుగును. కాబట్టి మనము ఆశ్రయం పొందుకోవడానికి ఎక్కడికి పరిగెత్తాలి, ఏ ఊరికి పరిగెత్తాలి, ఏ ఇంటికి వెళ్ళి మనం అక్కడ తల దాచుకుంటే అక్కడ మరి మనము క్షేమంగా ఉండుండొచ్చు. కొంత కాలం క్రితం మణిపూర్లో అక్కడ చాలా భయంకరమైన హింసాకాండ జరిగింది. మీకు అప్పుడు చెప్పాను కొన్ని విషయాలు. సో అప్పుడు ఎక్కడెక్కడైతే వాళ్ళు వెళ్ళి, ఒక గ్రూప్ వాళ్ళు వెళ్ళి, ఒక తెగ వాళ్ళు వెళ్ళి మిగతా వాళ్ళని దాడి చేసి వాళ్ళ ఇళ్ళను కూడా పడగొట్టేసి తగలబెట్టి వాళ్ళకున్న వస్తువులను కూడా తగలబెట్టేసి ఇచ్చేశారో, అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, గవర్నమెంట్ కానీ కొన్ని స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు వెళ్ళి ఏం చేశారు, కొన్ని షెల్టర్స్ పెట్టారనమాట అక్కడక్కడ. ఓకేనా, ఆ యొక్క ఆశ్రయ స్థలాలు, షెల్టర్స్ అనమాట. ఇలాంటివి కొన్ని రూమ్స్లో, పెద్ద పెద్ద హాల్స్లోను, ఓకేనా, అంటే వాళ్ళందరినీ కూడా అక్కడ పిలిపించి, సరే మీరు అక్కడ ఉండకండి, అందరూ వచ్చేయండి, మీరు అక్కడ ఉంటే మీకు ప్రమాదం కదా, కాబట్టి తర్వాత మీకు ఇప్పుడు ఇల్లులు కూడా లేవు వాళ్ళకి, ఎందుకంటే మొత్తం తగలబెట్టేశారు, ఇల్లులు పడిపోయాయి, తగలబెట్టేశారు, వాళ్ళకి వండుకోవడానికి పాత్రలు కూడా ఏవి లేవు. కాబట్టి మీరందరూ వచ్చి ఇక్కడ ఉండండి. ప్రభుత్వం వాళ్ళు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ కొన్ని ఇలాంటి ఆశ్రయ స్థలాలు ఏర్పాటు చేశారు, షెల్టర్స్ ఏర్పాటు చేశారు. ఆ షెల్టర్స్లో కాబట్టి మీరు అక్కడ ఉండొద్దు, మీరు వచ్చి ఇక్కడ ఉండండి. అక్కడ మళ్ళీ సమస్యలు తీరేంత వరకు కూడా మేము మీకు భోజనం పెడతాం. ఓకేనా, మీకు ఇంకేమైనా కావాలో, మందులు కావలిస్తే మందులు, ఆ భోజనం, నీళ్లు, ఇంకేమైనా కావాలో అన్నీ మరి మేమే చూసుకుంటాం. మీకు అక్కడ కష్టం తీరేంత వరకు కూడా మీరు ఇంకా అక్కడికి మళ్ళీ మీ ఊరికి మీరు వెళ్ళకండి. అక్కడ గొడవలన్నీ మళ్ళీ సర్దుకునేంత వరకు కూడా పరిస్థితులు మీరు అక్కడ వెళ్ళకండి. ఇక్కడే మేము ఏర్పాటు చేసిన ఈ యొక్క షెల్టర్లోనే మీరందరూ ఇక్కడ ఉండొచ్చు అని చెప్పడంతో కొన్ని వేల మంది వెళ్ళిపోయారు. వాళ్ళ పిల్లలు తీసుకుని వెళ్ళిపోయారు. కొంతమంది అసలు వాళ్ళ పిల్లలు పోగొట్టుకున్నారు. కొంతమందిని వాళ్ళని కొట్టినప్పుడు, లేక కొంతమంది చంపివేసినప్పుడు మరి వాళ్ళ పిల్లలు లేరు. సరే, ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏం చేశారు, ఆ గవర్నమెంట్ వాళ్ళు కానీ లేకపోతే మిగతా సంస్థ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆ షెల్టర్కి వాళ్ళు వచ్చారనమాట. వచ్చి అక్కడ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని షెల్టర్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి ఇప్పటికి కూడా. ఎందుకంటే వాళ్ళ మొత్తం కొన్ని చోట్ల ఊర్లే పడగొట్టేశారు, కాల్ చేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళినా కూడా ఏం లేదు అక్కడ, ఇంకా మొత్తం అంతా నేలమట్టం చేశారు. కొంతమంది వేరే ఊర్లో వెళ్ళిపోయారు, కొంతమంది మన వైపు వచ్చారు, సౌత్ వైపు వచ్చారు, కొంతమంది సౌత్ వైపు వచ్చి ఎక్కడో
హోటల్లో పని చేయడమో, లేకపోతే ఇంకా ఎక్కడో పని చేయడం, ఎక్కడ పని ఉంటే ఎక్కడ పని ఇస్తే అక్కడ పని చేయడం, అక్కడ ఉండిపోవడం. మరి కొంతమందికి ఆ యొక్క షెల్టర్స్ ఇంకా ఉన్నాయి. మన వాళ్ళు ఇక్కడ నుంచి కొంతమంది వెళ్ళి వాళ్ళకి కావాల్సిన బియ్యము, వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా సరుకు తీసుకుని ఇంకా కూడా వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా మందికి వాళ్ళకి ఇల్లులు కట్టుకునే స్తోమత వారికి లేదు. కాబట్టి ఇప్పుడు వారికి అక్కడ భద్రత లేదు. ఎక్కడ భద్రత ఉంది? ఆ యొక్క ఆశ్రయ స్థలాలను ఎక్కడైతే షెల్టర్స్ ఏర్పాటు చేశారో అక్కడ వాళ్ళకి భద్రత ఉందన్నమాట. వాళ్ళ ఊర్లో భద్రత లేదు ఇంకా. ఎందుకంటే ఇంకా శత్రువులు అక్కడే ఉన్నారు, ఇంకా చుట్టూ ఎప్పుడు వస్తారా మళ్ళీ వాళ్ళని చంపేద్దాం అన్నట్టుగా ఉన్నారు అక్కడ. కాబట్టి అయితే గమనించడం, ఆ పరిస్థితుల్లో మనకు కూడా కొన్నిసార్లు అటువంటి పరిస్థితులు కలగవచ్చేమో. నాశనకరమైన తెగులు, ఈ వేటగాని ఉరి, అపవాది మరి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చేమో. అయితే గమనించండి, దేవుడు ఏం చేస్తాడు? ఆయన రెక్కలతో మనల్ని కప్పి మనకు ఆశ్రయాన్ని కల్పిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన రెక్కల క్రిందే మనకేముందండి? ఇప్పుడు ఆశ్రయం కలుగుతుంది. అంటే అక్కడ మనకి క్షేమం ఉంది, భద్రత ఉంది, ఆనందం ఉంది, అక్కడే మనకు ఆశీర్వాదం ఉంది. కాబట్టి ఆయన రెక్కల క్రిందికి మనం రావాలి. ఆయన పిలుస్తున్నప్పుడు, రండి అని పిలుస్తున్నప్పుడు మనము ఆయన రెక్కల క్రిందికి మనం రావాలి. ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయేది కాదు, ఆయననే మనం కోరుకొని. ఎందుకంటే మనకి ఇంకా ఆయన్ని విడిచిపెడితే మనకు భద్రత ఎక్కడ ఉందో చెప్పండి? దేవుని విడిచిపెట్టి వెళ్తే చెప్పండి, బయట లోకంలో మనకు ఎక్కడైనా భద్రత ఉందా? ఎక్కడ లేదు. కేవలం ప్రభువులోనే మరి మనకు భద్రత ఉన్నది. ఇక తర్వాత 5వ వాక్యం చదవండి. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను. గమనించండి, ఎప్పుడైతే ఇక దేవుడు మనల్ని ఆయన రెక్కల చేత కప్పుతాడో, ఆయన రెక్కల కింద మనకి ఏముంటుందో చెప్పానండి? ఆశ్రయం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మనకి ఆశ్రయాన్ని దేవుడు కలిగిస్తాడో ఇక నువ్వు దేనికి భయపడవు. దేనికి భయపడవు అంటే రాత్రి వేళ కలిగే భయము కదండి. చాలా మందికి చీకటి అంటే భయం కదండి. రాత్రి నైట్ టైం అంటే భయపడతారు. చీకటి కొంతమంది భయం, కొంతమంది ఓకేనా. తర్వాత కొన్నిసార్లు పగటి వేళ ఎగురు బాణమునకైనను, అంటే ఒకవేళ ఎవరైనా మనకు వ్యతిరేకంగా మన మీద అప్పట్లో మరి బాణాలు విసిరేవారు కదండి. కాబట్టి ఒక వ్యక్తిని చంపాలన్నా, హాని చేయాలన్నా ఓకేనండి, బాణాలు విసిరేవారు. కాబట్టి ఒకవేళ అంటే మనకు విరుద్ధంగా ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే నేను ఒక ఆయన గురించి వింటూ ఉన్నాను. ఆయన తన సాక్ష్యాన్ని చెబుతూ ఏం చెప్తున్నారంటే, ఆయన మీద కొంతమంది చాతపడులు చేస్తున్నారు. చాతపడులు చేసి మరి అంటే ఆయనకి క్యాన్సర్ వచ్చేలా చేసి ఇంకా ఆ క్యాన్సర్తో చనిపోవాలి ఆయన. ఆ ఉద్దేశంతో వాళ్ళు చాతపడి చేశారు. మరి ఈయనకి క్యాన్సర్ వచ్చింది. ఇంకా డాక్టర్ కూడా ఏమన్నారంటే 3 నెలల టైం ఇచ్చారు. 3 నెలలే ఆయన టైం ఇచ్చారు. అయితే మరి ఆయన ఆ పరిస్థితుల్లో దేవుడికి ప్రార్థిస్తున్నాం. దేవుడు చెప్పారన్నమాట, నువ్వేం భయపడాల్సిన పని లేదు, ఓకేనా. నువ్వు 3 నెలలు కాదు కదా, నిన్ను చాలా సంవత్సరాలు నీ ఆయుష్ నేను పొడిగిస్తానన్నాడు దేవుడు. నువ్వు ఇంకా నా మహిమ కొరకు నీవు జీవించాలి. కాబట్టి వాళ్ళు అలా నీ కీడుకి చేసి ఉండొచ్చు. ఈ చేతబడులు, మంత్రాలు ఇవన్నీ చేస్తారు కొంతమంది. పడని వాళ్ళు, మన శత్రువులు కదండి. మనం ఎదుగుతూ ఉంటే, పైకి వస్తుంటే వాళ్ళు అది పడక ఓర్వని వాళ్ళు భయంకరంగా ఎటువంటి పనులు మనకు తెలియకుండానే చేయొచ్చు, ఇలా కొన్నిసార్లు మనకు తెలిసి కూడా వాళ్ళు చేయొచ్చు. అయితే ఒకవేళ అవి చేసిన పగటి వేళ ఎవరైనా మన మీదకి బాణాలు విసరాలని, అంటే మనకు కీడు చేయాలని ప్రయత్నించినప్పటికీ కూడా, తర్వాత చీకటిలో సంచరించే తెగులకైనను కూడా, అలాగే మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. దేవునికి స్తోత్రం. ఒకవైపు ఏమో ఇవన్నీ ఉండొచ్చు, రాత్రి వేళ కలిగే భయము, పగటి వేళ ఎగిరే బాణము, చీకటిలో సంచరించే తెగులు, మధ్యాహ్నమందు పాడు చేసే రోగం, ఇవన్నీ ఒకవైపు ఓకేనా మన మీద దాడి చేయడానికి, మన మీద అటాక్ చేయడానికి రావచ్చేమో. అయితే వాటికి నీవు
భయపడకుందువు అంటే యు విల్ నాట్ బి అఫ్రేడ్. ఇప్పుడు ఎవరి గురించి నేను చెప్పానో ఆ సాక్ష్యము మరి ఆయన కూడా చెప్తున్నాడు. సరే వాళ్ళైతే ఇలాగా మరి నా మీద మంత్రజాలము లేకపోతే ఆ యొక్క చేతబడులు ఆ చిల్లంగి అవన్నీ కూడా చేశారు, మరి క్యాన్సర్ కూడా వచ్చింది, డాక్టర్ కూడా 3 నెలలే బ్రతుకుతామని చెప్పారు. అయితే మరి నేను ఇప్పుడు దీనికి భయపడడం లేదు. నాకు ఏదో ఒక ఫస్ట్ 5 మినిట్స్ 5 నిమిషాలు మాత్రమే ఎందుకా ఇలా అయింది నాకు అని కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను, అంతే. ఆ 5 నిమిషాల్లో మళ్ళీ దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. యేసయ్య ప్రత్యక్షమై నాకు ఈ మాట చెప్పాడు. అప్పుడు నాకు ఎక్కడ లేని ధైర్యం నాకు వచ్చింది అని చెప్పారు. ఇక ఆయన భయపడట్లేదు. ఓకేనా, క్యాన్సర్ వచ్చినా ఆ ట్రీట్మెంట్ అంతా తీసుకున్నా కూడా వాళ్ళు కూడా 3 నెలలు నువ్వు బతుకుతావయ్యా అని చెప్పినా కూడా ఇంకా ఆయన వాళ్ళ డాక్టర్ చెప్పిన మాటలకు ఆయన భయపడట్లేదు. ఎందుకు భయపడట్లేదు? ఇప్పుడు ఆయన ఎవరి రెక్కల క్రిందకి వచ్చాడు? ఆయన యేసయ్య రెక్కల క్రిందకి ఇప్పుడు ఆయన వచ్చాడు. ఎవరిని ఆశ్రయించాడు? యేసయ్యను, మన దేవుణ్ణి ఆయన ఆశ్రయించాడు. ఎవరిని ఆయన నమ్ముకున్నాడు? యేసయ్య నమ్ముకున్నాడు. ఇప్పుడు ఎవరి వైపు ఆయన చూస్తున్నాడు? యేసయ్య వైపు ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఆయన ఆశ్రయం క్రిందకి వచ్చినప్పుడు దేవుడే అంటున్నాడు, నీవు వాటికి భయపడకుందువో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా 7వ వాక్యం, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను. అదండి, ఒకవైపు అంటే నీ కుడివైపు, నీ ఎడం వైపు, నీ ముందు, నీ వెనక, మీ గ్రామంలో మీ వీధిలో ఉన్న వాళ్ళు, బహుశా మీ బంధువుల్లో ఉన్న వాళ్ళు కొంతమంది, లేకపోతే ఇంకా మీతో కలిసి పని చేసే వాళ్ళు, ఓకేనా, అలాగా వాళ్ళందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకు కొన్ని అటువంటి శ్రమలు వచ్చినా, ప్రతికూల పరిస్థితులు వచ్చినా, తెగుళ్ళు వచ్చినా అయితే అపాయము నీ యొద్దకు రాదు. ఆ దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికి అది జరిగినా కూడా అపాయము నీ యొద్దకు రాదు. అపాయం నీ యొద్దకు రాదు. ఎందుకంటే చూడండి 8వ వాక్యం, గమనించండి, ఎందుకు మరి మనము భయపడకుండా ఆ పరిస్థితి మధ్యలో కూడా ధైర్యంగా ఉండగలం? ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తి గురించి, మరి ఆయన క్యాన్సర్ వచ్చినా కూడా ఇక 3 నెలల్లో చనిపోతావు అని డాక్టర్ గారు చెప్పినా కూడా మరి ఆయన ఎందుకు ఆయన ధైర్యంగా ఉండగలిగాడు, ఉంటున్నాడు, ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు, ఏమాత్రం భయం ఇప్పుడు లేదు ఆయనకి అని అని ఆలోచిస్తే, ఎందుకంటే దేవుణ్ణి, మహోన్నతుడైన దేవుణ్ణి ఆయన నివాస స్థలంగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా దేవుణ్ణి ఆయన నివాస స్థలముగాను ఆశ్రయపురముగాను అతడు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎలాగైతే ఈ 91వ కీర్తనలో మొదటి వాక్యంలోనే చదువుకున్నాం, ఏమని? మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. కాబట్టి నీకు భద్రత కావాలంటే, క్షేమము కావాలి అంటే, ప్రశాంతత, ఆశీర్వాదం కావాలంటే మహోన్నతుని చాటునే నివసించాలి. అంటే ఇక ఆ దేవుణ్ణే, ఆ మహోన్నతుడైన దేవుణ్ణే నీకు నివాస స్థలముగా చేసుకోవాలి. ఓకేనండి. ఇక ఆయనే ఇక నీవు జీవించడానికి, నీవు కదలడానికి, నువ్వు ఏదైనా ఒక పని చేయడానికి అంతా కూడా ఇక నా దేవుడే ఆధారము, ఆయనే నాకు సమస్తము, ఇంకా ఆయనే నాకు ఆధారమై ఉన్నాడని ఆయన నీవు ఆధారంగా చేసుకోవాలి. ఆయన రెక్కల కిందకి ఆయన పిలుస్తున్నప్పుడు నువ్వు రావాలి. ఎందుకంటే ఇంకా ఆయన రెక్కల కింద తప్ప బయట ఎక్కడ ఇంకా నీకు క్షేమము, ఆధారము, భద్రత లేదు. కాబట్టి ఆయన రెక్కల క్రిందే మనకు ఆశ్రయం ఉంది, ఆ రెక్కల క్రిందే మనకు ఆశీర్వాదం ఉంది. అందుకే అక్కడ ఉన్నప్పుడే ఆ మహోన్నతుడు దేవుణ్ణే మనం నివాస స్థలముగా చేసుకున్నప్పుడు మాత్రమే ఏం జరుగుతుందో తెలుసండి. 10వ వాక్యం చదవండి. అప్పుడు నీకు ఏ అపాయము రాదు. గమనించండి, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఏ తెగులు కూడా మన మీద పని చేయదు. వాళ్ళు మనకు విరుద్ధంగా చేతబడి అది ఇది చేసి ఉండొచ్చు, అయితే దేవుడే
దానిని తీసివేస్తాడు. హల్లెలూయా. మన మీద అది ప్రయోగం చేయకుండా, పని చేయకుండా దేవుడే ఆ శక్తిని బలహీనపరుస్తాడు. అంటే ఎవరైనా చేతబడి చేశారనుకోండి, ఓకేనా, మీరు చనిపోవాలని మీరు చేతబడి చేశారనుకోండి, అది మన మీద పని చేయదు. ఎందుకు? మనం ఎవరు నమ్ముకున్నాం? నిజమైన దేవుడు నమ్ముకున్నాం. హల్లెలూయా. మహోన్నతుడైన దేవుడు ఆయన, సర్వశక్తుడు ఆయన. ఆయన యొక్క ఆశ్రయపురంలోకి మనం వచ్చాం. ఇప్పుడు ఆయన రెక్కల కింద మనం ఉన్నాం. ఆయన నామాన్ని మనం ఆశ్రయించాం. ఆయన విశ్వాసం నుంచి ముందుకెళ్తూ ఉన్నాం. ఆయనకు ప్రార్థిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడండి? ఆ శక్తి ఏదైతే దేవుడు దాన్ని క్యాన్సిల్ చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనకు తెలియకుండా కొన్నిసార్లు ఎవరైనా ఒకవేళ ఇలాంటివి చేసినా కూడా, నేను విన్నాను, చాలా సాక్ష్యాలు కూడా విన్నాను, వాళ్ళు తెలియకుండా ఇలా చేసిన తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు, అయినా కూడా ఆ ప్రభావము, ఆ శక్తి వారి మీద పని చేయలేదు. ఎందుకంటే దేవుడు దాన్ని తీసివేశాడు. మరి నేను ఒకసారి ఒరిస్సాకి వెళ్ళినప్పుడు, ఇది కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. ఆ ఒరిస్సాలో నేను వెళ్ళిన ప్రాంతంలో నరబలి ఇప్పటికీ ఇస్తున్నారు. అంటే మనుషులు తీసుకెళ్ళి ఇప్పుడు బలి చేస్తారు. ఎలాగైతే గొర్రెను తీసుకెళ్ళి, మేకను తీసుకెళ్ళిపోయి చంపేస్తారో, బలి అర్పిస్తారో, అలాగా మనుషులు తీసుకెళ్ళిపోయి ప్రతి అమావాస్యకు మధ్యరాత్రి అక్కడ ఉన్నట్టు ఒక పూజారి, ఆయన ఆ పూజారి కలిసి మరొకతను ఒక కొండపైకి తీసుకెళ్ళిపోయి మధ్యరాత్రి దాటిన తర్వాత వాళ్ళని చిత్రహింసలు పెట్టి ఏం చేస్తారు? చంపేస్తారంట. తర్వాత అప్పుడే ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇదిగో అమ్మ, మరి దేవత మీ కుమార్తెను కోరుతుంది, లేకపోతే మీ కుమారుని కోరుకుంటుంది అని అతను వస్తాడంట. పూజారి ఆ ఊర్లోకి వచ్చి అడుగుతాడు. ఒక ఇంటికి వెళ్ళి అడిగితే వాళ్ళు కూడా సంతోషంగా ఇచ్చేస్తారంట. ఓ, మరి దేవత మా కుమార్తెను కోరుకుంటుందా, మా కొడుకును కోరుతున్నారు, తీసుకెళ్ళిపోండి అని ఇచ్చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని అమావాస్య మధ్యరాత్రి దాటిన తర్వాత పైకి తీసుకెళ్ళి, కొండపైకి తీసుకెళ్ళిపోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపేస్తారు. ఆ పూజారి తర్వాత వాడు పక్కన వాడికి సహకరించే వ్యక్తి, వాడు బాగా డ్రమ్ కొడుతుంటాడంట. అది కొట్టేటప్పుడు ఇంక ఫుల్ అతను ఇదైపోయి చంపేస్తాడు. సో ఇప్పుడు ఏమైందంటే అక్కడ అలాగ ఆ డ్రమ్ కొట్టే అతను ఇప్పుడు ప్రభుని తెలుసుకున్నాడు. అక్కడ ఒరిస్సాలో ప్రభుని తెలుసుకోవడంతో ఇంకా ఒక్కసారిగా అవన్నీ బంద్ చేశాడు, ఆపేశాడు. ఇంకా నేను రాను, ఇది నేను చేయను, ఈ విగ్రహారాధన నేను చేయను, లేకపోతే ఈ పాపం నేను చేయను అని ఆ పూజారికి, ఆయన మెయిన్ పూజారి ఇతను జస్ట్ అక్కడ ఒక అసిస్టెంట్ లాగా అనుకుంది అంతే. ఇతను అసిస్టెంట్ ఇప్పుడు ప్రభుని తెలుసుకున్నాడు కాబట్టి వెళ్ళి చెప్పాడు అతనికి, నేను ఇంకా రాను, చేయనండి. అయితే ఆయన కోపం వచ్చింది. ఎరా, నా మాట నువ్వు లెక్క చేయవా అని ఏం చేశాడంటే, చూడు నీకు ఏం చేస్తానని చెప్పి అదే రోజు మరి అతను చనిపోవాలని చేతబడి చేశాడు. చేతబడి చేస్తే ఏమైంది? మరుసటి రోజే ఇతను చనిపోలేదుగా, ఇతనికి ఏం కాలేదు కదా, ఇతనికి ఏం కాకపోగా ఏమైందంటే, ఎవరైతే ఆ చేతబడి చేశాడో ఆ పూజారి వాళ్ళ సొంత అన్న చనిపోయాడు. రివర్స్ అయిపోయింది అనమాట. అతనికే రివర్స్ అయిపోయింది అది. అప్పుడు అతనికి భయం పట్టుకుంది. అమ్మో, అయితే యేసు ప్రభులో ఏదో శక్తి ఉంది, నేను చేసే ఈ పూజ చేసే ఈ దేవుల కన్నా కూడా వాడు నమ్ముకున్న, అతని పేరు లొట్టో, ఆ అసిస్టెంట్ పేరు, ఆ లొట్టో నమ్ముకున్న దేవుడే గొప్ప దేవుడిగా ఉన్నట్టున్నాడు. అయితే నేను ఇంకా వాడి జోలికి వెళ్ళకూడదు అని ఎప్పుడు కూడా అతన్ని ఇబ్బంది పెట్టడానికి అతను రాలా, భయపడిపోయాడు. చూడండి, అతను అలా చేసినా కూడా ఇతనికి ఏమి అవ్వలా, ఇతను చాలా హాయిగానే హ్యాపీగానే ఉన్నాడు. చూసారు? ఎందుకంటే అది మన దేవుడు చేసే కార్యం. నీకు అపాయమేమియు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు అపాయమేమి రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. అలాగే 11 వచనం ఇంకేముంది? 12 గమనించండి ఇక్కడ. మరి ఎందుకు ఏ అపాయము మన తెగులు మన గుడారం సమీపించకుండా ఉంటున్నారంటే, జరుగుతుందంటే,
మన మార్గములన్నిటిలో మనల్ని కాపాడడానికి ఆయన మనల్ని గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. అంటే దేవుడు తప్పకుండా మనందరికీ కనబడని దేవదూతల్ని మనకు బాడీ గార్డ్స్గా పెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వస్తే ఆయన చుట్టూ చాలా మంది ఉంటారు కదండి, బాడీ గార్డ్స్ ఉంటారు కదా. ఎవరు కూడా ఆయన వచ్చి ముట్టనివ్వకుండా ఆయన చుట్టూ వీళ్ళు ఉంటారు, బాడీ గార్డ్స్ ఉంటారు అన్నమాట కదా. గన్నులు పట్టుకొని బాడీ గార్డ్స్ అందరూ కూడా చుట్టూ వెళ్తుంటారు అనమాట. కాబట్టి అతనికి ఏమీ జరగకుండా, ఏ ప్రమాదము జరగకుండా, ఎవరైనా వచ్చి గుంపులో నుంచి ఈ ముఖ్యమంత్రినో లేకపోతే ఆ ఎంపీనో కొట్టాలని కూడా వచ్చినా కూడా ఏమవుతుంది, ఎందుకంటే చుట్టూ వీళ్ళందరూ కూడా ఒక వలయంగా వాళ్ళు ఏర్పడి ఏం చేస్తారంటే అతన్ని భద్రపరుస్తారు అన్నమాట, సెక్యూరిటీ కదా. ఆ యొక్క బాడీ గార్డ్స్ ఉంటారు. సో అయితే మరి మనకు కూడా అలాగ కనబడని బాడీ గార్డ్స్ దేవుడు మనకు పెట్టాడు. హల్లెలూయా. ఈ బాడీ గార్డ్స్ మనకు కనబడరు, అయితే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు మనతో పాటే వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అంటే ఎప్పుడు వాళ్ళ అవసరం ఉందో వాళ్ళు వచ్చి ఆ పని చేస్తారు, వచ్చి మనల్ని భద్రపరచడానికి దేవుడు ముందుగా మనకు ఆజ్ఞాపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దాన్ని బట్టి కూడా మనం ఈరోజు దేవుడికి స్తోత్రాలు చెల్లించాలి. ఎందుకంటే ప్రభువా, నన్ను కాపాడుటకై, లేకపోతే నా పాదములకు రాయి తగలకుండా నన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకోవడానికి మీ దేవదూతల్ని నాకు భద్రతగా కూడా ఉంచావు, నీకు స్తోత్రం అని మన ప్రభుకి స్తోత్రాలు చెల్లించాలి. సో దేవదూతల్ని మనకు 24/7, ఓకేనండి. సో ఎలాగైతే భద్రత ఆ హై పోస్ట్లో ఉన్న వాళ్ళకి 24/7 వాళ్ళకు కూడా భద్రత ఉంటుంది. ఎప్పుడు కూడా 24 గంటలు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న ఇంటి చుట్టూ కూడా వాళ్ళు ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ చుట్టూ వచ్చేస్తారు, ఓకేనండి. వాళ్ళు ప్రయాణంలో ఉన్నా లేక ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా కూడా వాళ్ళ చుట్టూ వీళ్ళైతే ఉంటారన్నమాట, సెక్యూరిటీ ఉంటారు కదండి. అలాగా దేవుడు మనకు కూడా కనబడని సెక్యూరిటీ గార్డ్స్ దేవుడు మనకు పెట్టాడు. హల్లెలూయా. సో ఆ దేవదూతలు మనల్ని ఏం చేస్తారు, మనకి ఎటువంటి అపాయము రానివ్వకుండా మనల్ని కాపాడడానికి, మన ప్రతి మార్గములన్నిటిలో మనల్ని కాపాడడానికి దూతలు మనల్ని, ఇంకా చెప్పాలంటే మనకు రాయి కూడా తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. అది దేవుడు మన జీవితాల్లో జరిగిస్తాడు. సో కొన్ని అనుభవాలు నా జీవితంలో కొన్ని అలాంటివి ఉన్నాయి. ఎలాగ దేవదూతలే వచ్చి భద్రపరిచిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలాగా మనందరికీ దేవుడు అలాగా భద్రపరిచే దేవుడే. ఇంకా నీవు సింహాలను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను కూడా అనగదొక్కెదవు. అంటే దేవుడు మనకు ఆయన శక్తిని కృపణిస్తాడు. ఎందుకు మనకు ఏ అపాయము వాటిల్లకుండా, ఏ తెగులు రాకుండా, మన చుట్టూ వాళ్ళు వీళ్ళు పడిపోతున్నా, వాళ్ళు వీళ్ళు ఇదవుతున్నా మనల్ని మాత్రం దేవుడు ఎందుకు నిలబెడుతున్నాడంటే ఈ ఒక్క కారణం అండి. చదవండి, ముగించుకుందాం. 14, 15, 16 చదవండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఎస్, గమనించండి, అక్కడ చివరిగా మరి ఈ 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. మన జీవితాల్లో మరి అలాగున ఎటువంటి అపాయము మన జరగకుండా, ఏ తెగులు మన గుడారాన్ని సమీపించకుండా ఉండాలి అంటే తన దూతలు వచ్చి నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకోవాలి అంటే, నీ ప్రక్క 1000 మంది, నీ కుడిపక్క 10,000 మంది కూలిన అపాయము నీ దగ్గరకు రాకుండా ఉండాలి అంటే, అలాగే పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాడు చేసే రోగమునకైనను నీవు భయపడకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలంటే ఇప్పుడు చెప్పే ఈ 3 పనులు చేయాలి.
ఇలాగున మనం ఉన్నప్పుడు తప్పకుండా ఇవన్నీ మనకు, ఈ ఆశీర్వాదాలు మనకు వర్తిస్తాయి. నెంబర్ 1, నీవు దేవునిని ప్రేమించే వ్యక్తివిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు అదే అంటున్నాడు. ఎందుకు మనకి ఈ రీతిగా అపాయం జరగకుండా ఉంటుంది అంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించతను. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. ఈ సంవత్సరం అంతట్లో కూడా దేవుడైతే మనకు అటువంటి భద్రత ఇవ్వాలనేది కోరుతున్నాడు. అయితే మన నుంచి స్పందన ఏంటి, మన నుంచి రెస్పాన్స్ ఎలా ఉండాలంటే, ప్రభువా ఇక నేను కూడా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిగా ఉంటాను. మీరు ఎలాగైతే నన్ను విడవకుండా ఉన్నారో, నేను కూడా ఇక మిమ్మల్ని విడిచిపెట్టను. ఈ సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని గట్టిగా పట్టుకొని ఉంటాను. మిమ్మల్ని ఎల్లప్పుడు నేను కూడా ప్రేమించే వ్యక్తిగానే ఉంటాను. ఎందుకంటే యేసయ్య ఇచ్చినటువంటి ఆ 2 గొప్ప ఆజ్ఞలు కనుక మనం చూస్తే, ఆ మొట్టమొదటి ఆజ్ఞ కూడా ఇదే. నీ దేవుడు నీ ప్రభువుని ఏం చేయాలి? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, శక్తితో ఏం చేయాలండి? ఆయన్ని ప్రేమించాలి. ఆయన నామాన్ని మనం ప్రేమించాలి. దేవుడు ఎలాగైతే చాలాసార్లు మనము దేవుని ప్రేమ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, మంచిది, సంతోషం. ఎందుకంటే దేవుడు తప్పకుండా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి నువ్వు దేవుని ప్రేమించగలుగుతున్నావా? నీవు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావా? దేవుడు ఎలాగైతే ఆయన మనల్ని విడిచిపెట్టకుండా, మనం దేవుణ్ణి విడిచిపెట్టకుండా మనము ఆయన్ని అలాగున ప్రేమించగలుగుతున్నామా? ఆయనలో కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనుకుందాం. ఆయన ప్రేమలో చెప్పండి స్వార్థం ఉందా? అంటే మన దగ్గర నుంచి ఏదైనా ఆశించి ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని? చెప్పండి, ఏమీ లేదు. ఆయన ప్రేమ గురించి ఆలోచిస్తే ఆయన మనల్ని నిస్వార్థంగా ప్రేమిస్తున్నాడు, ఉచితంగా ప్రేమిస్తున్నాడు, అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. ఓకేనండి. కాబట్టి అది ఆయన ప్రేమ. ఇప్పుడు మన ప్రేమను తీసుకుందాం. మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. ఓకేనా? మనం ఆయనకి ప్రార్థిస్తున్నామో, లేకపోతే ఆయన వాక్యాన్ని చదువుతున్నామో, లేక ఇలాగా మనం మందిరానికి వచ్చి దేవుని పని చేస్తూ, ఓకేనా, దేవుని ప్రేమిస్తూ ఉన్నామో ఉంటే, మన ప్రేమలో కూడా ఏమాత్రం కూడా ఇక స్వార్థం ఉండకూడదు. దేవుని ప్రేమించే విషయంలో దేవుడే కాబట్టి ఆయన మనం ప్రేమించాలి. లేకపోతే ఆయన నాకేదో ఇస్తాడనే ఉద్దేశంతో కూడా కాదు మనం ప్రేమించాల్సింది. ఇస్తాడు తప్పకుండా. అయితే అది మన యొక్క ఉద్దేశంగా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు మన నుంచి ఏదైనా ఆశిస్తున్నాడు చెప్పండి దేవుడు ప్రేమించడానికి మనల్ని? లేదు. మన దగ్గర నుంచి ఏది ఆశించకుండానే ప్రేమించాడు. నిస్వార్థమైన ప్రేమ. కాబట్టి మనం కూడా ఆయన్ని ప్రేమించేటప్పుడు ఎలా ప్రేమించాలంటే, ప్రభువా నీవు దేవుడివే, ఓకేనా, కాబట్టి నేను అడిగింది నువ్వు ఇచ్చినా దేవుడివే, ఇవ్వకపోయినా దేవుడు. అంతే కదండి. ఇప్పుడు కుమారుడు తండ్రిని ఒకటి అడుగుతాడు, డాడీ నాకు ఏరోప్లేన్ కొనిపెట్టి డాడీ అన్నాడు అనుకోండి, ఓకేనా, మీరు ఏరోప్లేన్ కొనిపెట్టినా కూడా మీరు తండ్రే, వాడికి కొనిపెట్టకపోయినా తండ్రే కదా. కాబట్టి అంటే వాడు ఏరోప్లేన్ అడిగాడు కాబట్టి మీరు కొనివ్వలేదు కాబట్టి ఇక తండ్రిగా కాకుండా ఉంటారా? లేదు కదా. సేమ్ వే అలాగే అనమాట. సో దేవుడు మనం అడిగింది కొన్నిసార్లు మనం తెలియకుండా కొన్ని అడుగుతాం. దేవుడు తెలుసు, బాబు ఇది నీకు ఇప్పుడు కాదు, సో ఇప్పుడు హెలికాప్టర్ కనిపెడితే చాలా కష్టం కదా, దాన్ని హ్యాండిల్ చేయలేడు. కాబట్టి దేవుడు ఇవ్వడు, అప్పుడు ఇవ్వడు. మేబీ ఎప్పుడు దాని యొక్క అవసరత వస్తుందో బహుశా అప్పుడు దేవుడు ఇవ్వచ్చు. ఎప్పుడు ఆ ఏజ్ వస్తుందో, ఎప్పుడు ఆ యొక్క పరిపక్వత వస్తుందో అప్పుడు దేవుడు కొనియొచ్చు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడే. హల్లెలూయా. అది మన యాటిట్యూడ్. షద్రకు, మేషక్, అబేద్నెగోలు ఏం చెప్పారండి? రాజా, మీరు మమ్మల్ని ఈ అగ్నిగుండంలోకి వేస్తున్నారు, అయితే మా దేవుడు మమ్మల్ని అగ్నిగుండంలో నుంచి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఇంకేమన్నారు చెప్తారన్నమాట, ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం మీరు పెట్టిన విగ్రహాన్ని పూజ చేయండి అని చెప్తున్నారే, చేయం. మీరు మన అగ్నిగుండంలో వేస్తారా? వేసేయండి. చంపుతారా? చంపేయండి. మా దేవుడైతే, మేము నమ్ముకున్న దేవుడైతే గొప్పవాడు, ఆయనైతే సజీవుడు, మరి మాకు హాని చేయకుండా దేవుడు భద్రపరుస్తాడు, కాపాడుతాడు. అయితే ఒకవేళ ఆయన కాపాడకపోయినా పర్వాలేదు, మేము ఆయన కోసం ఈ అగ్నిలో చనిపోవడానికి, హతసాక్షులుగా మారడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఏదో ఒక రోజు చనిపోవాలి, అంతే కదండి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. అలా చనిపోతే ఇంకా మంచిది కదా. ఎందుకు? దేవుడి కోసం చనిపోతే ఇంకా మంచిది కదండి. హతసాక్షులుగా చనిపోతే ఇంకా మంచిది, గొప్ప ప్రతిఫలం మన పరలోకంలో ఉంటుంది. ఏదో యాక్సిడెంట్లు చనిపోవడం కంటే, ఏదో క్యాన్సర్ మరొక రోగం వచ్చి చనిపోవడం, కరోనా వచ్చి చనిపోవడం కంటే యేసయ్య కోసం
నాన్న తిట్లు తిని రాళ్ళ దెబ్బలతో చనిపోవడం మంచిది కదండి. సో అది ఇంకా సంతోషం, ప్రభులో మనం ఇంకా ఆనందించవలసిన విషయం. కాబట్టి వాళ్ళు అదే అన్నారు, షాద్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ రోజున, అగ్నిగుండంలో పడేస్తే పర్వాలేదు రాజా, మా దేవుడైతే రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రము ఇదిగో మీరు చెప్పారే విగ్రహాన్ని పెట్టి పూజ చేయండి, అందరూ చేయండి, అదే దేవుడిని మొక్కండి అన్నారే, నో మేము మాత్రం దానికి చేయమన్నారు. అలాగన మన యొక్క సమర్పణ, మన దేవుడి పట్ల ప్రేమ మనం కలిగి ఉండాలి. సో మా దేవుడు నాకు ఇది చేసినా చేయకపోయినా దేవుడు దేవుడే, అంతే కదండి. దేవుడు నువ్వు చేస్తేనే దేవుడా, చేయకపోతే దేవుడు కాదా? యోబు అదే అన్నాడు యోబు భార్యతో, ఎప్పుడైతే మొత్తం ఆస్తి ఎంత పోయిందో, యోబు పిల్లలందరూ చనిపోయారు, ఆయన కూడా భయంకరమైన రోగం వచ్చిందో, కురుపులతో కూడిన రోగం వచ్చిందో, ఆయన అదే అన్నాడు, ఎప్పుడు దేవుడు మేలు చేస్తేనే దేవుడు, కీడు చేస్తే కూడా దేవుడు కాదా? కాబట్టి మేలు చేసినా కీడు చేసిన దేవుడు దేవుడే, ఇచ్చినా దేవుడే, తీసుకున్నా దేవుడే. అందుకే ఆయన అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, ఆయనకే మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇచ్చేటప్పుడు మనం అడగలేదా దేవుణ్ణి, ఇచ్చేటప్పుడు దేవా ఎందుకు ఇస్తున్నావు అయ్యా అని అడిగామా? హ్యాపీగా తీసేసుకున్నాం కదా. దేవుడు ఇచ్చినప్పుడు ఏం మాట్లాడుకుంటూ తీసేసుకున్నాం, మనం పొందుకున్నాం. మరి ఇచ్చినప్పుడు, ఆయన ఇచ్చినప్పుడు ఏమీ అడగని వ్యక్తులు ఆయన తీసుకున్నప్పుడు ఎందుకు అడుగుతున్నాం? ఎందుకు అడగగలం? మనకు అధికారం లేదు కదా. దేవా ఎందుకు తీసేసుకున్నావు ప్రభువా? మనకు హక్కు లేదు. మరి ఇస్సాకుని అబ్రహాంకి దేవుడే ఇచ్చాడు, మళ్ళీ ఏం చెప్ప కుదరదు తర్వాత ఏం చెప్పాడు దేవుడు, ఇది తీసుకెళ్ళిపోయి నువ్వు ఆ ఇస్సాకుని అక్కడ బలి అర్పించుకుని చెప్పాడు. అంతే, దేవుడు ఇచ్చాడు, మళ్ళీ దేవుడు బలి అర్పించమని చెప్తున్నాడు, అంతే. ఇంకా ఆయన ఏమిస్తాడు, మాట్లాడాల. దేవుడికి ఒక ఉద్దేశం ఉంది, ఇలా చేయమని చెప్తున్నాడు, అంతే. హ్యాపీ, ఇచ్చేటప్పుడు హ్యాపీ, మళ్ళీ తిరిగి ఆయనకి ఇచ్చేటప్పుడు హ్యాపీగానే మనం ఉండాలని యోబు తన భార్యకు చెప్పడం జరిగింది. అలా గనక మన యొక్క ఆలోచన విధానం కనుక ఉంటే నిజంగా మనం దేవునికి ఆశీర్వాదాన్ని చూస్తాము. హల్లెలూయా. అందుకే ఇక్కడ దేవుడే చెప్తున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. మనం దేవుని ప్రేమించేవారిగా ఉంటే నిజంగా దేవుని యొక్క కార్యాలు కూడా మన జీవితాల్లో చూస్తాం. కాబట్టి దేవుడు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. రెండవదిగా అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచదను. 91వ కీర్తన 14వ వాక్యం. కాబట్టి మనము దేవుని నామాన్ని ఎరిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? మీరు అనొచ్చు, మరి మాకు దేవుని నామం తెలుసండి అనొచ్చు. మేము దేవుని నమ్ముకున్న వాళ్ళమే, బాప్తిసం తీసుకున్న వాళ్ళమే, క్రమంగా మందిరానికి వస్తున్న వాళ్ళమే. అయితే దీని అర్థం ఏంటంటే, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతనిని తప్పించదు ఘనపరచదును దేవుడు చెప్తున్నాడంటే, ఆ దేవునితో సహవాసమును కలిగి ఉండడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఎరగడము అంటే, ఓకేనండి, ఇక్కడ ఇంకా మనం ఆలోచించి చూస్తే, ఇంకా లోతుల్లోకి వెళ్ళి పరిశీలించి చూస్తే దాని అర్థం ఏంటో తెలుసండి, దేవునితో ఒక వ్యక్తిగత సన్నిహిత సహవాసమును కలిగి ఉండడం. అంటే ఇప్పుడు దేవునితో చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉన్నారనుకుందాం. మనందరికి తెలుసు ముఖ్యమంత్రి ఎవరు, ప్రధానమంత్రి ఎవరు కదండి. అయితే ఆయనకి నువ్వెవరు తెలుసా? అంటే నీకు ఆయనకి పర్సనల్ రిలేషన్షిప్ ఉందా? లేదు. ముఖ్యమంత్రి ఎవరు తెలుసు, ప్రధానమంత్రి ఎవరు తెలుసు, అంతేగాని ఆయనకి మనం ఎవరు తెలియదు. అంటే మనకి ఆయనకి పర్సనల్ కాంటాక్ట్ ఏమి లేదు. సో దీని అర్థం ఏంటో తెలుసా? అతడు నా నామము ఎరిగిన వాడు గనుక. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దేవుడు చెప్తున్నారు. ఎవరి గురించి? మనుషుల గురించి. సో దేవుడు చెప్తున్నాడు, అవును నాకు ఫలానా వ్యక్తి ఎవరు తెలుసు, ఫలానా వ్యక్తి ఎవరు తెలుసు, ఫలానా వ్యక్తి ఎవరు తెలుసు, ఫలానా వ్యక్తి ఎవరితో నాకు తెలుసు. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దాని అర్థం ఏంటి? దేవునితో ఆ సన్నిహిత సహవాసము ఈ కీర్తనాకారుడు గురించి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి రెండవదిగా మనం దేవుని యొక్క భద్రతని మనం పొందుకోవాలంటే రెండవ షరతు అని చెప్పొచ్చేమో, ఇది దేవునితో నీ వ్యక్తిగత సహవాసాన్ని, అనుదిన సహవాసాన్ని కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. అప్పుడే దేవుని భద్రత ఏంటో మనం అనుభవిస్తాం. చివరిగా ఈ మాట చెప్పి ఊహించేస్తాను. 15వ వాక్యం 91 కీర్తన 15లో, అతడు నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను. చాలండి. సో మూడవదిగా మనము ఏ రీతిగా ఉండాలి అంటే, దేవుని భద్రత సంపూర్తిగా అనుభవించడానికి దేవునికి ఎల్లప్పుడూ
మొరపెట్టేవారుగా మనం ఉండాలి. ఎల్లప్పుడు దేవుడికే మొరపెట్టేవారుగా, అంటే దేవుడికే ప్రార్థించేవారుగా, మరి మనకున్న ప్రతి విషయాన్ని కూడా ఇక ప్రార్థనలోనే దేవుడికి తెలియచెప్పుకునేవారుగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఎందుకంటే మనం ఇంకా ఆయన దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి, ఆయనకి మనకున్నటువంటి ప్రతిది కూడా మన అర్జీలన్నీ ఇంకా ఆయనకి ఇస్తున్నాం కాబట్టి, మనకున్న సమస్యలని ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాం కాబట్టి, ఇక దేవుడు ఏం చేస్తానంటున్నాడు? శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. తోడుగా ఉండడం మాత్రమే కాదండి, దాని అర్థం దీర్ఘాయు చేత అతను విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతను తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. కాబట్టి ఎప్పుడైతే మరి మనము దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటామో, ఆ ప్రేమ కూడా నిస్వార్థంగా ఉండాలని చెప్పాను. దేవుడు నాకు ఇస్తాడు కాబట్టి నేను తిరిగి ఆయన ప్రేమించేది కాదు. దేవుడు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా డెఫినెట్గా ఆయన ఇస్తాడు. ఇచ్చే మనసే కదండి, ఆయన ఇచ్చే మనసు ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడు? తన కుమారుని మన కోసం ఇచ్చాడు. ఆయన కుమారుని నీ కోసం ఇచ్చేస్తే, త్యాగం చేసేస్తే, ఇంకా మిగతా దాచుకుంటాడా చెప్పండి? మిగతా బహుమానాలు దాచుకుంటాడా? మనకి ఇస్తాడా? ఇస్తాడు. ఆయన ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని మన కోసం ఇస్తే ఇంకా ఆయన ఇంకేం దాచుకుంటాడండి? దాచుకోడు, ఇస్తాడు. కాబట్టి ఇంకా ఆయనలో ఏ అనుమానం లేదు ఆ విషయంలో. అయితే మనము ఆయనది ఇస్తాడు అనే ఒక ఉద్దేశంతో కాకుండా, ఆయన దేవుడు, ఆయన నా కొరకై మరి మరణించిన దేవుడు, తిరిగి లేచిన దేవుడు, నన్ను ప్రేమిస్తున్న దేవుడు అనే ఉద్దేశంతో మనం ఆయన్ని ప్రేమించేవారిగా ఉండాలి. అలాగే మరి ఆయనతో సహవాసం కలిగి, ఆయన నామాన్ని ఎరగడం అంటే అది ఆయనతో సహవాసం కలిగి ఉండడము. ఇక చివరిగా మూడవదిగా, ఆయనకు మొరపెట్టేవారుగా, ప్రార్థించేవారుగా మనం ఉన్నప్పుడు, అప్పుడు తప్పకుండా ఏం జరుగుతుందంటే, మనకిక ఆయనే మన ఆశ్రయంగా మారుతారు, ఆయనే మన కోటగా మారుతారు. ఇక దేవుడు మనల్ని నాశనకరమైన తెగులు రాకుండా మరి మనల్ని దేవుడే విడిపించి రక్షించి, ఇక దేనికి కూడా మరి మనం ఇక భయపడం. రాత్రి వేళ కలిగే భయానికైనా భయపడం, పగటి వేళ ఎగిరే బాణానికి భయపడం, చీకటిలో సంచరించే తెగులుకి భయపడం, మధ్యాహ్నం మందు పాడు చేసే రోగానికి కూడా మరి మనము భయపడకుండా దేవుని యొక్క భద్రతను పొందుకొని మనం జీవిస్తాం.